పోసే నీళ్ళు ఉంటాయి దానిలో. దాని పరమార్థం ఏంది? సింగూరుకు గ్రావిటీ నుంచి నీళ్ళు పోతాయి దానికి. ఇప్పుడు ఈరోజు చూడండి, మీకు టుడే యూసీ ఎంత ప్రికేరియస్, ఇది ఎవరికి అర్థమవుతుందండి? ఎంత ప్రికేరియస్ ఉన్నామంటే ఈరోజు, అదే చీఫ్ మినిస్టర్ అని నా బాధ్యత ఉంటుంది. హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరానికి, మెదక్ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి సింగూరు నీళ్లు బంద్ చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రిని నేను. ఏది ఎల్లంపల్లి కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఉంది, కృష్ణ నుంచి, అక్కడ నుంచి ఒక 10 TMs ఉంది, ప్లస్ మనకి 2 కూడా ఉన్నాయి జలాశయాలు. కొంతమేర సర్దుకోవచ్చు అని చెప్పి అక్కడ రైతులకు న్యాయం అవుతుందని చెప్పి బంద్ చేసినాం. ఇప్పుడు మా మంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారితో సహా చాలామంది మా పార్టీ నాయకులే అర్జెంటుగా సింగూరు నీళ్ళు విడుదల చేయాలంటే నేను చెప్పిన సారీ అని చెప్పాను. ఎందుకు చెప్పినా అంటే రైతులకు నీళ్ళు ఇవ్వడం నాకు ఇష్టం లేక కాదు. టుడే సిచ్యువేషన్, ఒక్క డ్రాపు మంజీరా నదిలో వస్తలేదు, ఒక్క డ్రాప్ కూడా రాలే. జస్ట్ 100-200 క్యూసెక్కులు మన లోకల్ వర్షం పడితే వచ్చింది. మీరు వినాలి దయచేసి. రెండవది, SRSPలో 9 TMCలో ఉంది, అంతే ఉంటున్నది. ఎల్లంపల్లిలో 10 TMC ఉంది, అంతే ఉంటున్నది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మొత్తం కంబైన్డ్ స్టేట్లో కూడా అన్నిటికన్నా ముందు నిండి సర్ప్లస్ అయ్యే ప్రాజెక్ట్ ఏంది అంటే కడెం ప్రాజెక్టు, ఆదిలాబాద్లో కొమురం భీం ప్రాజెక్టు. అవి కూడా ఈసారి సర్ప్లస్ కాలే. కొమురం భీం 10 TMC, దానిలో 7 TMC ఉంది. కడెం కెపాసిటీ 7 చిల్లర ఉంటుంది, దానిలో 5.5 ఉంది, రాలే. నాగార్జున సాగర్లో నీళ్ళు మీరే పేపర్లలో వేసినారు. పుట్టంగండి లిఫ్ట్ల కోసం అక్కడ దాకా పైపులు దాపి ఆ నుంచి నీళ్ళు పడిచి ఆ నుంచి పుట్టంగండి లిఫ్ట్లకు లేపుతున్నారు. హైలీ ప్రికేరియస్ సిస్టమ్. ఒకవేళ కర్ణాటకలో వచ్చినాయి, ఆల్మట్టికి వచ్చింది, నారాయణపూర్కి వచ్చింది, వచ్చి మళ్ళీ ఏమైనా మీదికెళ్ళి వరద వస్తే వాళ్ళు కాలువలు వదులుకుంటున్నారు. దానికి మించి వస్తే పవర్ ప్రొడక్ట్ చేసి అది వదులుతున్నారు, లేకపోతే వదులుతలేరు. వాళ్ళు మనం ఏమనే పరిస్థితి లేదు, స్కీమ్ బి లేదు కాబట్టి. ఈ సిచ్యువేషన్లో ఒకవేళ ఇట్లే కాలం పోతే మనం చిన్నోళ్ళం, మనుషులం, ప్రకృతి కరుణ. హైదరాబాద్ గతం కావనండి, అటు ఎల్లంపల్లికి రావు నీళ్ళు SRSP లేకపోతే. ఎల్లంపల్లి మీద NTPC ఉంటుంది, అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది లోకల్ది, చాలా అవసరాలు ఉంటాయి, అది ఖతమైపోతుంది. తాగాని సార్లు నీళ్ళు రావు, అప్పుడు ఏం మిగులుతుంది హైదరాబాద్కు? ఒక్కటే ఒక సింగూరు. ఒకవేళ సిటీ క్రైసిస్ వస్తే సింగూరు నుంచి కాపాడుకోవాలి అరకొరగా. అది టుడే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. సరే, భగవంతుని ప్రార్థిస్తున్నాం, రావాలి. ఇంకా 60 days కాలం ఉంది, 2 నెలలు గడిచింది, ఇంకా 2 నెలలు ఉంది. లాస్ట్ టైం కూడా సెప్టెంబర్లో వచ్చిన నీళ్ళు ఆశిస్తాం మనం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నన్ను బలవంతపడితే కూడా నేను చెప్పినా, అన్న మీరు అర్థం చేసుకోవాలా, యు ఆర్ ఏ మినిస్టర్, మనం రాష్ట్రం నడుపుతున్నాం, ఓ నియోజకవర్గానికి ఒక జిల్లాకు చెంది ఉండద్దు. మనం మొత్తం స్టేట్ సిచ్యువేషన్ అవగాహన చేసుకొని కంట్రోల్లో పెట్టుకొని పోవాలా. ఆ సింగూరులో ఒక 16-17 TMC ఉంది, దాన్ని హైదరాబాద్ కోసం కాపాడుతున్నా, క్రైసిస్ రాకుండా. కాలం చూద్దాం మనం, ఒకవేళ భగవంతుని మన నుంచి నీళ్ళు వస్తే ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు లెఫ్ట్ పార్టీ చెప్తే అడవి ధర్నా పెడతారు అర్జెంటుగా. ఇటువంటి సిచ్యువేషన్స్ను తెలంగాణ అధిగమించడం కోసం నేను పట్టుకున్నది మేడిగడ్డ. దాన్ని కిరికిరి చేసిన ఇవే లెఫ్ట్ పార్టీ. తమ్మిడి అట్టే కరెక్టు, తోక కరెక్ట్. టుడే సింగూరు డ్యాంలో ఒక సుక్క రాలే, నిజాం సాగర్లో ఒక డ్రాప్ రాలే, SRSPలో రాలే, ఎల్లంపల్లి రాలే, కడెం నిండలే, ఇవన్నీ గోదావరి బేసిన్. బట్ మేడిగడ్డ ఎక్కడైతే నేను బ్యారేజ్ ప్రపోజ్ చేసి ఇప్పుడు కడుతున్నామో, మహారాష్ట్రను ఒప్పందం చేసి, ఆల్రెడీ 210 TMC నీళ్ళు పోయినాయండి, వెళ్ళిపోయినాయి. ఒకవేళ మేడిగడ్డ బ్యారేజీ ఉంటే, ఆ పని అయిపోయి ఉంటే అట్లీస్ట్ ఒక 100 TMC, 120 TMC అంటే 60 రోజులలో డైలీ 2 TMC చొప్పున 120 TMC తీసుకొని ఉంటాం. ఆ తీసుకున్న దాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రికేరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి, కరువులు ఉంటాయి కాబట్టి ఎట్లా వాడుకోవాలి తెలంగాణ, నా మైండ్ కరగబెట్టి ఒక 6 నెలలు మేము కష్టపడి ఇంజనీర్లు అంతా కూర్చుంటే వాళ్ళు చేసిన పాయింట్ మల్లన్న సాగర్. దాంట్లో 16,000 ఎకరాల భూమి